విక్రమ్ క్యారెక్టర్ని పక్కన పెట్టేస్తే ఈ మూవీలో మీరు నాకు ఎట్లా అంటే ఒక గ్యాంగ్స్టర్ టైప్లో ఉన్నారు కాబట్టి ప్రీవియస్గా మీరు కాలేజ్ డేస్లో గ్యాంగ్స్టరే కాబట్టి సో ప్రీవియస్ మీరు రియల్ లైఫ్లో విన్న గ్యాంగ్స్టర్ ఎవరైనా ఉన్నారా? కాలేజ్ డేస్ అప్పుడు మనకి ఉంటారు కదా బయట చాలామంది గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి విని అప్పుడు మీరేం ఆలోచించారు? అంటే గ్యాంగ్స్టర్స్ అంటే ఇలా ఉంటారా ఏంటి అనేది ఒక ఐడియా అనేది మనకు అప్పుడు వస్తుంది. సో అలాంటి మూమెంట్ ఏదైనా ఉందా? అంటే ఎన్కౌంటర్ అయింది ఒక్కసారి. ఆయన గ్యాంగ్స్టర్ అనే నాకు తెలీదు. జస్ట్ బండి కొంచెం రాంగ్ సైడ్లో వస్తున్నప్పుడు, నేను కూడా బండిలో వెళ్తున్నప్పుడు కొంచెం ఎన్కౌంటర్ అయింది. తర్వాత అనిపించింది, తర్వాత తెలిసింది ఓకే హీఈస్ ద గై అని. అప్పుడు భయం వేసింది. ఎందుకరా, బికాజ్ ఐ వాజ్ అ కిడ్, ఐ వాజ్ ఇన్ సెకండ్ PU. ఓకే. దట్ గై ఈస్ వెరీ బిగ్ అండ్ ఐ డోంట్ నో వై హీ వాజ్ ఇన్ 2-wheeler. సో అఫ్ కోర్స్ భయం వేసింది అప్పటికి. అండ్ గ్యాంగ్స్టర్ అంటే అంటే మనం ఎగ్జాక్ట్లీ ఎలా తెలుసుకుంటాం మనం ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడని? ఎక్కడైనా చదువుతాం, లేకపోతే ఎవరైనా చెప్పిన స్టోరీ వింటాం, లేకపోతే సినిమాలో చూస్తాం కదా. సో ఈ సినిమాలో ఒక పర్సనల్గా ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాడి లోపల చాలా ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇది చేయాలా చేయకూడదా, అండ్ వాడు ఏదైనా చేస్తున్నాడంటే చాలా కంఫర్టబుల్గా చేస్తున్నాడా, లేకపోతే వాడు చేయాల్సిన పరిస్థితి ఉందా? ఓకే. బికాజ్ వీ సీ ఓకే హీ డిడ్ దిస్, వాడు ఇది చేశాడు, వీడిని చంపేశాడు, దిస్ ఇస్ వాట్ వీ సీ. ఎందుకు చంపేశాడు? చంపడం వాడు నచ్చి చేశాడా, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా, ఇంకొకరికి ఎవరి కోసమైనా చేశాడా? చాలా ఉంటాయి. చూపిస్తారు ఈ మూవీలో. ఇట్స్ ఎ వెరీ పర్సనల్ సైడ్. ఓకే, అంటే ఒక గ్యాంగ్స్టర్ ఎలా మారారు అనేది ఒక పర్స్పెక్టివ్ లో చూపిస్తారు. అంటే ఒక గ్యాంగ్స్టర్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే. వాడు చాలా ఈజీగా ఎవరినైనా చంపడం అనడం అంత ఈజీనా? ఈజ్ ఇట్ దట్ ఈజీ? మనం కోపంలో చెప్పొచ్చు ఏ చంపేస్తాను రా నిన్ను అని, కానీ చంపడం అంత ఈజీనా? విల్ ఆర్ ఇన్నర్ కాన్షియస్నెస్ విల్ ఇట్ లెట్ us to kill someone?